పుష్ప 1లో కానివ్వండి, పుష్ప 2లో కానివ్వండి, మెయిన్ అల్లు అర్జున్ కానివ్వండి, లేకపోతే రష్మికకి సంబంధించిన ఆ అప్డేట్సే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఫస్ట్ టైము పుష్ప 2కి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు, పుష్ప నీస్ అని. దానికి ఏవో కొన్ని కారణాలు ఉన్నాయి అనేది కొంతమంది వాదన. అలానే పుష్ప 2 సినిమాని పవన్ కళ్యాణ్ గారు అడ్డుకుంటున్నారు అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అసలు ఏంటి వాస్తవాలు ఏంటి మేడం? అంటే ఈ పుష్ప 2 మొదటి నుంచి కాస్త గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది పుష్ప 2. ఓకే. ఎందుకంటే పుష్ప అంటే అల్లు అర్జున్ పక్కన ఉన్న కేశవ ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. అవును. అందువల్ల ఇప్పుడు అతను లేకోకుండా కాంబినేషన్ మరి వేరే వాళ్ళని మార్చడం కుదరదు. మరి అది ఒక కారణం, ఫస్ట్ అడ్డంకి. అది అయిపోయిన తర్వాత కొంచెం హెవీ బడ్జెట్ సినిమా అన్నప్పుడు వీళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. అంటే ఎంత ఫిల్ము తినేసినా కానీ చాలా ఎక్కువ తీస్తారు, నిడివి ఎక్కువ తీస్తారు. తీసినప్పుడు చాలా మన ఎడిటింగ్లో చాలా కష్టం అవుతుంది. అయినా సరే ఇష్టపడతారు, ఎందుకంటే హెవీ బడ్జెట్ కాబట్టి. అంత బడ్జెట్ పెట్టినప్పుడు ఆ రకంగా డబ్బులు రావాలి అనే ఉద్దేశంతో ఇలాంటి అడ్డంకులన్నీ అధిగమించుకుంటూ చివరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే కరెక్ట్గా ఎలక్షన్స్ టైం వచ్చింది. ఈ ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు అల్లు అర్జును ఒక నంద్యాల క్యాండిడేట్కి సపోర్ట్ ఇచ్చాడు. ఇస్తే అది కూడా చాలా నర్మగర్భంగా ఇచ్చాడు. అంత డైరెక్ట్గా వెళ్ళి ఆయన తరఫున ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరఫున వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఎట్లయితే దిగిపోయి పనిచేశారో అట్లేమీ చేయలా. జస్ట్ ఆ టైంకి హలో చెప్పాడు. అంటే నేనున్నాను ఇతని పక్కన అనేది జస్ట్ ఒక ఇండికేషను. సరే, అది చాలా మందికి నచ్చలేదు. ఎందుకు నచ్చదు అంటే మనం ఎంతో కొంత తెలియకుండా ఒక హీరో వర్షిప్లో, ఒక బానిసత్వంలో బతకటానికి అలవాటు పడతాం మనం. అది మన డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇవాళ ఇంత సినిమాలు పోస్టర్లకి పూలదండలు కట్టేవాళ్ళు, ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు ఒకరిద్దరన్నా చనిపోయిన ఘటనలు, అభిమానులు చనిపోతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే ఆ రోజు పొద్దున్నే 5 గంటల షోని చూడాలి అనే ఒక అభిమానం కావచ్చు. పైగా మా అభిమాన హీరో సినిమా ఆడాలి అని మాట్లాడటం కావచ్చు. ఆ షూటింగ్ ఏదన్నా జరుగుతుంది అంటే అక్కడికి పనులన్నీ మానుకుని వెళ్ళడం కావచ్చు. ఇట్లా ఒక రకమైన అభిమానం వెర్రితలలు వేస్తున్న జనాలు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఒక రకంగా ఈ హీరోలకి, ఈ సినిమా రంగానికి అండాదండగా ఉన్నది కూడా వీళ్ళేనేమో అని చెప్పుకోవచ్చు. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చాలామందికి ఎన్టీఆర్ అంటే ఇష్టం, ఏఎన్ఆర్ అంటే ఇష్టం, అట్లా ఆ తర్వాత కృష్ణ అంటే ఇష్టం. ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంది. కృష్ణకి చాలా ఎక్కువ ఉండేది, ఎన్టీఆర్ కూడా ఉండేది. కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టే వరకు ఎన్టీఆర్కి ప్రజల్లో ఇంత అభిమానం ఉందా అంటే, ఇంత నెత్తిన పెట్టుకునేంత అభిమానం ఉందా, బ్రహ్మరథం పట్టేంత అభిమానం ఉందా అని చెప్పి ఎవరు ఊహించలా. మరి అలాగే అసలు కృష్ణ గనక ఒక పార్టీ పెట్టుంటే గనక ఎన్టీఆర్కి వచ్చినంత ఎక్స్పీరియన్సు కృష్ణకు వచ్చేదా అంటే అది కూడా ఆలోచించాల్సిన విషయం. అందుకే అందరికీ అన్నిసార్లు ఒకేలాగా ఉండదు, ఒకరిని ఒకరితో అందుకే పోల్చకూడదు. ఒక్కొక్కరి అభిమానం ఒకలా ఉంటుంది. కానీ కృష్ణ అభిమానులు మటుకు ఎప్పుడు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. ఏ హీరోకి అలాంటి అభిమానులు లేరు. ఆ అభిమానులు కూడా ఎలా అయిపోయారు, ఆ తర్వాత మహేష్ బాబుకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యేంతగా. ఇక ఆ తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు అంటే చిరంజీవి దగ్గరే మనం ఒక కృష్ణ దగ్గర ఆగిపోయిన అభిమానులు చిరంజీవి దగ్గర, అంటే ఇప్పుడు వాళ్ళు ఆ జనరేషన్ పెరిగి పెద్ద అయిపోయింది, స్టార్ట్ అయింది అనుకో. ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా అంటే జస్ట్ 10 years 11 years అట్లా వచ్చిన వాళ్ళందరూ అసలు చిరంజీవిని ఆకర్షించింది ఏంటి, చిరంజీవిని జనాలందరూ అంత ఇష్టపడడానికి అంశం ఏంటి అంటే డాన్స్. 80s లో అసలు ఫుల్ పీక్లోకి వెళ్ళిపోయింది ఆ డాన్స్ పిచ్చి ఏదైతే ఉందో అది. అలా చాలా మంది అభిమానులు, చెప్పొద్దు, నాకు కూడా చాలా ఇష్టంగా ఉండేది చిరంజీవి సినిమాలంటే, బాగా ఇష్టంగానే చూసేవాళ్ళం. కానీ ఎంత ఇష్టంగా చూసినా ఏదో ఫస్ట్ షో రోజు
ఫస్ట్ షోకి 5 గంటల షోకి వెళ్ళాలి. అప్పట్లో 5 గంటల షోలు వేసేవాళ్ళు కాదు, కానీ 9 గంటల షోలు ఉండేవి. అలా చూడాలి అంత పిచ్చి ఉండేది కాదు. కాకపోతే అప్పుడు సినిమాలు 200 రోజులు ఆడేవి. ఇప్పట్లాగా మొదటి వారంలోనే రెండో వారంలోనే డబ్బులన్నీ లాగేసేయాలి, పిండేసేయాలన్నట్లు ఉండేవి కాదు. థియేటర్లో అన్ని ఉండేవి కాదు. సరే, ఆ అభిమానం ఏమైపోయిందంటే మళ్ళీ ఆ చిరంజీవి అభిమానం అంతా కూడా ఎంతో కొంత పవన్ కళ్యాణ్కి, ఎంతో కొంత అల్లు అర్జున్కి, ఎంతో కొంత వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్కి, వీళ్ళందరికీ షేర్ అవుతా వస్తూ ఉంది. ఆ కాంపౌండ్ నుంచి ఎవరు వచ్చినా సరే ఈ మెగా కాంపౌండ్ అనే పేరుతోటి వాళ్ళకి షేర్ అవుతా వచ్చింది. అయితే అల్లు అర్జున్ ఒకానొక సందర్భంలో ఆలోచించింది ఏంటంటే, నేను ఈ మెగా కాంపౌండ్లోనే ఉండడం ఎంతవరకు కరెక్టు, నేను కొంచెం నా సినిమాలు సెలక్షన్ నేను చేసుకోవడం, నా సినిమాలకు సంబంధించి నా స్టైల్ని నేను నాదైన స్టైల్ని నేను తెచ్చుకోవాలి అనే ఉద్దేశంలో అల్లు అర్జున్ ఉన్నట్లుగా కనిపించింది. అంటే అతను డాన్స్ మీద పెట్టే శ్రద్ధ కావచ్చు, అదే శ్రద్ధ రామ్ చరణ్ పెట్టలేకపోవటం కావచ్చు. అంటే ఎందుకంటే ఒకళ్ళకి వచ్చింది ఒకళ్ళకి రావాలని లేదు ఎక్కడా కూడా. ఈ అల్లు అర్జున్ ఈ విధంగా తనకు ఒక స్టైల్ తెచ్చుకోవటం, తనకు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. ఇది కాదనలేని సత్యం. ఇప్పుడు ఆ ఫ్యాన్ బేస్ని ఎవరైనా మేము లాగేసుకుంటాము, మేము అసలు ఈ సినిమాలు ఆడనేము, లాగేసుకుంటాం, పీకేసుకుంటాం అంటే అయ్యేది కాదు. అది అతని బేస్ అతనికి వచ్చేసింది. పైగా అతను ప్రతి సినిమాకి ఒక సినిమాలాగా ఇంకొక సినిమా లేకుండా వైవిధ్యభరితమైన పాత్రలు తీసుకొని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దానిలో భాగంగానే మనము అనుష్క ఉన్న సినిమా ఒకటి ఉంటుంది, రాణి రుద్రమ. రాణి రుద్రమలో అతను చేసిన పాత్ర గోన గన్నారెడ్డి పాత్ర నా భవిష్యత్ నా భవిష్యత్తు ఇంకొకరెవ్వరూ చేయలేరు. ఆహార్యం కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఏదన్నా కానీ అసలు ఎంత సినిమా మొత్తంలో ఎవరన్నా పవర్ఫుల్ అంటే నెగిటివ్ గ్లామర్ తోటి పాజిటివ్ ఇమేజ్ ఎవరిదన్నా ఉంది అంటే అల్లు అర్జున్ది. రానా బాగా చేశారు, అనుష్క అసలు అనుష్క గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళు ముగ్గురే ఒక రకంగా సినిమా మొత్తం అలా ఉంది కదా. మరి అలా ప్రతి సినిమాకి అతను మెరుగుపరుచుకుంటూ, మరి ఫస్ట్ రాఘవేంద్రరావు గారు తీసిన సినిమా ఏంటది, అల్లు అర్జున్ గంగోత్రి సినిమాకి ఇప్పుడు అల్లు అర్జున్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు. అలా చేసుకున్న తర్వాత అతను ఆ మెగా కాంపౌండ్లోంచి బయటపడి వాళ్ళు కూడా అల్లు స్టూడియోస్ అని చెప్పి స్టూడియోస్ ఒకటి కట్టుకోవటము, వాళ్ళ బ్యానర్లో చేసుకోవటము, లేదు అనుకుంటే బయట బ్యానర్లలో చేయటము, ఏదైనా అతను అల్లు ఆర్ట్స్ అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాడు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అతను ఉన్నాడు అని ఆ వార్తని స్ప్రెడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది కొంతమంది కావాలని చేసిన నెగిటివ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశారు. అట్లా దాన్ని మెగా కాంపౌండ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ మనుషులు కావచ్చు, దాన్ని బాగా మోసారు, దాన్ని కొనసాగించారు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, వాళ్ళ నానే కదా వచ్చాడు మాకు, వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత ఇంకేంటి అని చెప్పి ఒక మాట అనేసేసి తేల్చేసినట్లయితే ఇంత స్టోరీ నడిచేది కాదు. కానీ ఏదైనా మెగా కాంపౌండ్ నుంచి ఒక వికృతమైన మాట కావచ్చు, ఒక నెగటివ్ కామెంట్ గాను వచ్చింది అంటే, ఇమ్మెచ్యూర్ కామెంట్ ఏదైనా వచ్చింది అంటే అది నాగబాబు దగ్గర నుంచే వస్తుంది. నాగబాబు డే 1 నుంచి అతని కామెంట్స్ అన్నీ అలాగే ఉంటాయి. చాలా ఇమ్మెచ్యూర్ పర్సనాలిటీ. అతను ఏంటంటే ఓ పక్కన తమ్ముడినేమో భుజాన వేసుకుందాం అనుకుంటాడు, అన్ననేమో నెత్తినెక్కించుకుందాం అనుకుంటాడు. అంటే ఇప్పుడు నేనే ఈ కుటుంబ పెద్దని, కొడిదెల ఫ్యామిలీకి, నాకొకళ్ళు నా తమ్ముడు చంకలో ఉంటాడు, నా అన్ననేమో నేను నెత్తిని మోస్తాను అనే పద్ధతిలో అసలు ఎవరైనా సరే ఒక్క మాట వాళ్ళిద్దరి గురించి ఏదైనా అనడం ఆలస్యం, ఒక ఆక్టోపస్ లాగా ఆయన వాళ్ళని కాపాడుకోవాలి అనే దీనిలోకి వెళ్ళిపోయి ఈ దెబ్బతో తెలిసింది మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చాలా పెద్ద దుమారమే రేగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి దీనికి సంబంధించిన సంభాషణ ఎక్కడ ఆగట్లేదు. అది ఎంత దూరం వెళ్ళింది అంటే అసలు పుష్ప 2 ఏమవుద్దో చూసుకో అని ఛాలెంజ్ చేసేదాకా వెళ్ళింది. ఇది కూడా చాలా అపరిపక్వమైన మాట.
అసలు 'పుష్ప 2' సినిమా ఆడనివ్వము అంటే, ఒక సినిమా ఆడనివ్వకపోవటము అంటే దానంత దుర్మార్గం ఇంకొకటి లేదు.